Hello guys, good evening. So welcome to Akshar Online Academy. So now ఇప్పుడు ఈరోజు మనము మీకు ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్ కోసం మన క్లాసెస్ తీసుకుంటున్నాం. అందులో భాగంగా యూనిట్ 8. సో ఇది యూనిట్ 8 అనేది ఫార్మకాగ్నసీకి సంబంధించినటువంటి సిలబస్ ఇది. సో ఫార్మకాగ్నసీకి సంబంధించినటువంటి సిలబస్లో మీకు అడల్ట్రేషన్ సంబంధించిన అన్ని డ్రగ్స్, క్రూడ్ డ్రగ్స్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చదవాల్సి ఉంటుంది. సో ఫార్మకాగ్నసీలో మెయిన్గా ఏమేమి డ్రగ్స్, ఏ కేటగిరీకి సంబంధించినటువంటి డ్రగ్స్, దాని యొక్క ఎగ్జాంపుల్, ఆ టాపిక్ యొక్క డెఫినేషన్ చదవాలి. అలాగనే దాని కింద వచ్చేటువంటి ఎగ్జాంపుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ లాక్సేటివ్, సో అంటే ఏంటిది, దాని యొక్క ఎగ్జాంపుల్ డ్రగ్స్ ఏంటివి, తర్వాత దాంట్లో మనకు కావాల్సినటువంటి బయోలాజికల్ సోర్స్, అక్కరెన్స్, ఎక్కడి నుంచి వస్తుంది ఆ క్రూడ్ డ్రగ్ అనేది, అలాగనే ఏ ఫ్యామిలీకి సంబంధించింది, ఏమేం కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయి, దాని యొక్క యూజెస్ ఏంటిది, ఆ డ్రగ్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చదవాల్సి ఉంటుంది. అది ఇక్కడ మనకి ఉన్నటువంటి సిలబస్లో ఉన్నటువంటి యూనిట్స్లలో 8th యూనిట్లో ఫార్మకాగ్నసీ ఉంటుంది. సో ఈరోజు మనము ఇప్పుడు ఈ క్లాస్లో ఫార్మకాగ్నసీకి సంబంధించినటువంటి 2 టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. వన్ ఈజ్ ద లాక్సేటివ్స్ అండ్ కార్డియోటానిక్స్. ఈ 2 టాపిక్స్ గురించి ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ టాపిక్, అసలు ఫార్మకాగ్నసీ అంటే ఏంటో అందరికీ తెలిసిందే. సో ఎందుకంటే మీరు అందరూ కూడా డిప్లొమా చేశారు, బీఫామ్ చేశారు, ఫార్మ్ డి వాళ్ళు చదువుతారు, అందరూ చదివే ఉంటారు. కాబట్టి ఫార్మకాగ్నసీ అంటే ఏంటిది, ఫార్మా మీన్స్ డ్రగ్, గ్నాసిస్ మీన్స్ సైన్స్. సో ఫార్మకాగ్నసీ డ్రగ్స్ గురించి, ఇట్ డీల్స్ విత్ ద క్రూడ్ డ్రగ్స్, ఇట్ ఈస్ ద సైన్స్ ఆఫ్ ద డ్రగ్స్. అంటే ఏ క్రూడ్ డ్రగ్స్, క్రూడ్ అంటున్నాం ఇక్కడ, డ్రగ్కి క్రూడ్ డ్రగ్కి డిఫరెన్స్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద డ్రగ్? డ్రగ్ అనేది ఎనీ సబ్స్టెన్స్, ఇట్ ఈస్ యూజ్ టు ట్రీట్ ద డిసీజెస్. బట్ హియర్ క్రూడ్ డ్రగ్ అంటున్నాను నేను ఇక్కడ. క్రూడ్ డ్రగ్ అనేది ఏంటిది ఇక్కడ, మరి అది ఇట్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ ప్లాంట్ సోర్స్, యానిమల్ సోర్స్, మినరల్ సోర్స్, మైక్రో ఆర్గానిజమ్స్, ఏదైనా కావచ్చు. అది ఎలాంటి ప్రాసెసింగ్ కాకుండా డైరెక్ట్గా మనము ప్లాంట్ నుంచి తీసుకునేటువంటి రూట్ కావచ్చు, బార్క్ కావచ్చు, బార్క్ పౌడర్ కావచ్చు, సీడ్ పౌడర్ కానీ ఇలాంటివన్నిటిని క్రూడ్ డ్రగ్స్ అంటాం. అంటే ఎలాంటి ప్రాసెసింగ్ జరగకుండా, ప్యూరిఫికేషన్ కానీ, క్లారిఫికేషన్ కానీ, ఫిల్టరేషన్ కానీ ఇలాంటి జరగకుండా ఉన్నటువంటి క్రూడ్ ఫామ్లో, ఏ రూట్స్ని అయితే రూట్ లాగా తీసుకోవడం, సీడ్ అయితే సీడ్ లాగా తీసుకోవడం, అలాగనే లీవ్స్ అయితే లీవ్స్తో తీసుకోవడం, పౌడర్ చేసి మనం యూజ్ చేసుకోవడం. ఆయుర్వేదిక్ సిస్టంలో తెలుస్తూ ఉంటుంది మనకు. ఆయుర్వేద ఇది ఇండియాలోనే మెయిన్గా ఇండియన్ సిస్టమ్ అంటాం, ట్రెడిషనల్గా ఆచార సాంప్రదాయంగా వాడేటువంటి సిస్టమ్. కాబట్టి ఆయుర్వేదాలో మెయిన్గా ఈ ఫార్మకాగ్నసీ అనేది యూస్ అవుతుంది. ఆ ఫార్మకాగ్నసీ అనేది ఈ క్రూడ్ డ్రగ్స్ గురించి చెప్పేటువంటి శాస్త్రం కాబట్టి దాన్ని ఫార్మకాగ్నసీ అంటున్నాం. ఈ ఫార్మకాగ్నసీలో మనకి 2 మెయిన్గా ఈరోజు మెయిన్ టాపిక్స్ లాక్సేటివ్స్ ఉన్నాయి, కార్డియోటానిక్స్ అని, వీటి గురించి డిస్కషన్ చేసుకుందాం. ఫస్ట్ లాక్సేటివ్స్. వాట్ ఆర్ ద లాక్సేటివ్స్? మెయిన్గా డెఫినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో any drugs, they are mainly used evacuation of bowel from the intestine. సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే లాక్సేటివ్ అంటే కాన్స్టిపేషన్ ట్రీట్మెంట్లో యూజ్ చేసేటువంటి డ్రగ్స్, క్రూడ్ డ్రగ్స్ని లాక్సేటివ్స్ అంటాం. కాన్స్టిపేషన్, మలబద్ధకం ఉంటుంది. సో ఎవాక్యువేషన్ ఆఫ్ బోవెల్ అంటున్నాను ఇక్కడ. బోవెల్ అనేది ఏంటిది, మెయిన్గా ఫీకల్ మ్యాటర్. ఎక్కడి నుంచి? ఇంటెస్టైన్లో నుంచి. మన స్మాల్ ఇంటెస్టైన్, రెక్టమ్ ఇవన్నీ కూడా స్టమక్లో, ఇవన్నీ ఇంటెస్టైన్లో నుంచి ఈ బోవెల్ బయటికి పంపించే వాటిని ఏమంటున్నాము, లాక్సేటివ్స్ అంటారు. సో సింపుల్ ఏమని చెప్పొచ్చు, దే ఆర్ ద డ్రగ్స్, క్రూడ్ డ్రగ్స్ మెయిన్లీ యూజ్డ్ టు ట్రీట్ ద కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ ట్రీట్మెంట్లో యూజ్ చేసేటువంటి క్రూడ్ డ్రగ్స్ని లాక్సేటివ్స్ అంటారు. సో లాక్సేటివ్స్ డెఫినేషన్ ఏంటిది, వాట్ ఈస్ దిస్? ఎవాక్యువేషన్ ఆఫ్ బోవెల్ ఫ్రమ్ ద ఇంటెస్టైన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద లాక్సేటివ్. సో ఈ లాక్సేటివ్స్లో మెయిన్గా మీకు ఉన్నటువంటి డ్రగ్స్ ఉన్నాయి. మెయిన్గా 4 డ్రగ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ ద అలో. Second one is castor oil. Third one is esophageal or esophagula. ఏవైనా అనొచ్చు, ఇసబాగుల్ అని కూడా అనొచ్చు. సెన్నా లీవ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీ క్వశ్చన్. లాక్సేటివ్స్ మెయిన్గా కాన్స్టిపేషన్లో ట్రీట్మెంట్ చేసేవి, బోవెల్ని ఎవాక్యువేషన్ చేసే వాటిని లాక్సేటివ్స్ అంటాము. లాక్సేటివ్స్కి ఎగ్జాంపుల్ 4 డ్రగ్స్ ఉన్నాయి ఆ కేటగిరీలో.
ఎలో మీకు క్వశ్చన్ ఇలాగే అడగొచ్చు. ఎలో, వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఎలో? ఇట్ ఈస్ ద లాక్సేటివ్. వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ క్యాస్టర్ ఆయిల్? ఇట్ ఈస్ ద లాక్సేటివ్. వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఇసోఫాగల్? ఇట్ ఈస్ ద లాక్సేటివ్. వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ సెన్నా? ఇట్ ఈస్ ద లాక్సేటివ్. సో ఇలా మనకి ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్స్ డెఫినేషను, ఈ కేటగిరీలో ఉన్నటువంటి డెఫినేషన్స్ తెలిసినట్లయితే మనం ఆ డ్రగ్ యొక్క యూజ్ రాయడం కూడా చాలా ఈజీ గుర్తుపెట్టుకోవడం. అందుకని మనం డెఫినేషన్, దాని కింద ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మనం యూజ్ రాయడం చాలా ఈజీగా ఉంటుంది. ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క డ్రగ్ గురించి మనము దాని యొక్క బయాలజికల్ సోర్స్ అంటే ఏంటిది, అక్కరెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, దాని ఫ్యామిలీ ఏంటిది, అలాగనే ఇందులో మెయిన్ కాన్స్టిట్యుయెన్స్ ఏంటివి, ఆ కాన్స్టిట్యుయెన్సీ మన డిసీజ్కి ట్రీట్మెంట్ చేయడానికి ఉపయోగపడతా ఉంటాయి. సో యాక్టివ్ కాన్స్టిట్యుయెన్స్ ఏం కలిగి ఉన్నాయి, మరి వాటి యొక్క యూస్ ఏంటిది. యూస్ ఆల్రెడీ తెలుసు మనకి, ఇప్పుడు రాయడం ఈజీ కాబట్టి. ఇంకా అనదర్ యూసెస్ ఏమైనా ఉన్నాయా? సో ఈ డ్రగ్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఏవైనా కెమికల్ టెస్టుల ద్వారా మనము వీటిని గుర్తించగలమా, ఇవన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్క డ్రగ్ ఈ కేటగిరీలో. ఫస్ట్ వన్ ఈజ్ ద ఎలో. సో ఎలో, మరి ఎలో అనేది మనకు అందరికి తెలుసు, కలబంద అంటాం. అందరూ కూడా మార్నింగ్ ఆయుర్వేదిక్లో చాలా మంది కూడా మనకు తెలిసి ఉంటుంది, మార్నింగే తీసుకుంటూ ఉంటారు మలబద్ధకాన్ని నివారించడం కోసమని. దీన్ని కలబంద అని కూడా అంటాం. మరి ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్ ఈస్ మెయిన్గా అబ్టైన్డ్ ఫ్రమ్ అలో బార్బాడెన్సిస్. అలో బార్బాడెన్సిస్ అనేటువంటి ప్లాంట్ సోర్స్, బొటానికల్ నేమ్. దిస్ ఇస్ వాట్ ఈస్, ఇందులో రెండు ఉంటాయమ్మా. ఏంటిది ఇక్కడ, స్పీసీస్ అండ్ జినస్ రెండు కలిగి ఉంటాయి కాబట్టి దీన్ని బొటానికల్ నేమ్ అంటాము, బయలాజికల్ సోర్స్ అని కూడా పిలవచ్చు. కాబట్టి ఎలో అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇట్ ఈస్ మెయిన్లీ అబ్టైన్డ్ ఫ్రమ్ ఎలో బార్బాడెన్సిస్ అనేటువంటి ప్లాంట్ నుంచి, ఆ ప్లాంట్ సోర్స్ నుంచి వస్తుంది. సో మరి ఏ ఫ్యామిలీకి సంబంధించింది? ఇట్ ఈస్ లిలియేసియే ఫ్యామిలీ. లిలియేసియే ఫ్యామిలీ. సో ఈ ఫ్యామిలీకి సంబంధించింది. ఎలో అనేది ఎలో బార్బాడెన్సిస్ అనేటువంటి ప్లాంట్ సోర్స్ నుంచి వస్తుంది. ఏ ఫ్యామిలీకి సంబంధించింది అంటే లిలియేసి అనేటువంటి ఫ్యామిలీకి సంబంధించింది. అలాగనే మరి వాట్ ఆర్ ద మెయిన్ కాన్స్టిట్యుయెంట్స్, దీంట్లో ఉండేటువంటి యాక్టివ్ ప్రిన్సిపల్స్ ఏంటివి, యాక్టివ్ కాన్స్టిట్యుయెంట్స్ ఏంటివి? సో మెయిన్గా ఇందులో ఉన్నటువంటివి గ్లైకోసైడ్స్ ఉంటాయి. ఆ గ్లైకోసైడ్స్ ఏంటివి? అలోయిన్. యాక్టివ్ కాన్స్టిట్యుయెంట్ ఈస్ ద అలోయిన్ and barbaloin. Aloin, allobarbaloin, alloamodin. So these are the main constituents. ఒక్కొక్కసారి మీకు క్వశ్చన్ బార్బలోయిన్ ఏ ప్లాంట్ లో ఉంటుంది అని అడిగినప్పుడు ఎలో ఏ కాన్స్టిట్యుయెంట్ అనేది, అలాగే ఎలో అమోడిన్ ఉన్నటువంటి ప్లాంట్ పేరు ఏంటిది, ఎలో అనేటువంటి ప్లాంట్ లో ఈ కాన్స్టిట్యుయెంట్ ఉంటుంది. ఇవి కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మనం బయాలజికల్ సోర్స్ ని, ఫ్యామిలీని, కాన్స్టిట్యుయెంట్స్ ని, యూజెస్ ని, మెయిన్ టెస్ట్ ఏ టెస్ట్ ద్వారా మనము ఈ అలోయిన్ లేదా బార్బలోయిన్, అలో అమోడిన్ అనేటువంటి కాన్స్టిట్యుయెంట్స్ ని ఐడెంటిఫై చేస్తాము అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫార్మాకాగ్నసీలో. సో ఇప్పుడు అలోయిన్, అలో బార్బలోయిన్, అలో అమోడిన్ అటువంటి కాన్స్టిట్యుయెంట్స్ ఉంటాయి. మరి ఇక్కడ మెయిన్ యూజ్ ఏంటి? ఇక్కడ యూజ్, వాట్ ఈస్ ద యూజ్ హియర్? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏ కేటగిరీలో చదువుతున్నాం? లాక్సేటివ్. సో కాబట్టి లాక్సేటివ్, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ద లాక్సేటివ్. అలో మెయిన్ గా లాక్సేటివ్ గా యూజ్ అవుతుంది. కాన్స్టిపేషన్ ట్రీట్మెంట్ లో యూజ్ అవుతా ఉంటుంది, లేదా ఎవాక్యువేషన్ చేయడానికి యూజ్ అవుతుంది బోవెల్ ఇంటెస్టైన్ లో నుంచి. సో దట్ ఈస్ ద మెయిన్ యూజ్. అలాగనే ఇంకా కాస్మెటిక్ ప్రిపరేషన్ లో అదర్ యూజెస్ కూడా ఉన్నాయి చాలా. ఏంటివి? కాస్మెటిక్ ప్రిపరేషన్ లో మెయిన్ గా యూజ్ చేస్తూ ఉంటాం. ప్రొటెక్టివ్ గా, స్కిన్ కి మెయిన్ గా యూజ్ చేసేటువంటిది. అలాగనే ఏమైనా బర్న్స్ జరిగినా కూడా ఆ బర్న్స్ ట్రీట్మెంట్ లో కూడా మనకి ఎలో అనేటువంటి ప్లాంట్ అనేది యూజ్ అవుతా ఉంటుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ క్రూడ్ డ్రగ్. So in this laxative category, we are completed first drug, crude drug is the aloe. Next one is the castor oil. Castor oil. Next one, castor oil. అందరికి తెలుసు ఆముదం అంటాం. ఇదేమో కలబంద, ఇదేమో ఆముదం. సో చాలా మంది ట్రెడిషన్, ఓల్డ్ ట్రెడిషన్ లో మన ముత్తాతల కాలంలో నుంచి కూడా మనకి ఆముదం అనేది చిన్నప్పటి నుంచి ఉగ్గు కూడా పెడతా ఉంటారు చిన్నపిల్లలకి. ఆముదం అనేది మెయిన్ గా కాన్స్టిపేషన్ ట్రీట్మెంట్ లో యూజ్ అవుతా ఉంటుంది. సో మెయిన్ కాబట్టి దీన్ని లాక్సేటివ్ కేటగిరీలో చేర్చారు. దట్ ఈస్ ద క్యాస్టర్ ఆయిల్. సో వేర్ ఇట్ ఈస్, మరి క్యాస్టర్ ఆయిల్ అనేది ఫిక్స్డ్ ఆయిల్.
అది కూడా ఇంపార్టెంట్. మెయిన్గా ఇదేంటిది ఫిక్స్డ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ అనేది, ఎందుకంటే ఆయిల్స్ చాలా రకాలుగా ఉంటాయి, ఫ్యాటీ యాసిడ్స్. సో ఫిక్స్డ్ ఆయిల్స్, మినరల్ ఆయిల్స్ అని చాలా రకాలుగా ఉంటాయి. కాబట్టి ఈ క్యాస్టర్ ఆయిల్ అనేది ఫిక్స్డ్ ఆయిల్ మరి ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్ ఈస్ అబ్టైన్ ఫ్రమ్ ద కోల్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద సీడ్స్. కోల్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద క్యాస్టర్ సీడ్స్. కోల్డ్ ఎక్స్ప్రెషన్ అంటే మెయిన్గా మనం దాన్ని దంచి తీసేటువంటి కొన్ని ప్రాసెస్లు ఉంటాయి. వాటిని ఎలా తీస్తాము అనేటువంటిది ప్రాసెస్, ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్ అంటాం వాటిని. సో ఆ కోల్డ్ ప్రాసెసింగ్ ద్వారా ఏ సీడ్స్? క్యాస్టర్ సీడ్స్. సో అది ఏ క్యాస్టర్, ఏ ప్లాంట్ నుంచి? రిసినస్ కమ్యూనిస్. రిసినస్ కమ్యూనిస్. సో ఈ ప్లాంట్ నుంచి వస్తుంది. దిస్ ఈస్ ద బయాలజికల్ సోర్స్ ఆఫ్ క్యాస్టర్ ఆయిల్. క్యాస్టర్ ఆయిల్ ఈస్ అ ఫిక్స్డ్ ఆయిల్. ఇట్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద కోల్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ప్లాంట్ ఈస్ నోన్ యాజ్ రిసినస్ కమ్యూనిస్. ఈ ప్లాంట్ నుంచి వస్తుంది రిసినస్ కమ్యూనిస్. నెక్స్ట్ మరి ఫ్యామిలీ ఏంటి? ఇట్ ఈస్ మెయిన్లీ బిలాంగింగ్ టు ద ఫ్యామిలీ Euphorbiaceae. Euphorbiaceae అనేటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చేటువంటిదే క్యాస్టర్ ఆయిల్. సో రిసినస్ కమ్యూనిస్ అనేటువంటిది దాని ప్లాంట్ నేమ్, బయాలజికల్ సోర్స్, అండ్ ఇట్ ఈస్ ద ఫిక్స్డ్ ఆయిల్. మరి ఫ్యామిలీ ఏ ఫ్యామిలీకి సంబంధించింది ప్లాంట్ అంటే Euphorbiaceaeకి సంబంధించినటువంటి ప్లాంట్. సో మరి మెయిన్ కాన్స్టిట్యూయెంట్స్ ఏముంటాయి? ఇందాక అలోలో చదువుకున్నట్టుగానే మన కాన్స్టిట్యూయెంట్ ఇందులో మెయిన్గా ఏముంటాయి? ఆయిల్స్ అని చెప్పాం. మెయిన్గా ఫ్యాటీ యాసిడ్స్, మెయిన్గా పామటిక్, లినోలిక్, లినోలెనిక్ యాసిడ్స్. దీస్ ఆర్ ద అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఇవన్నీ కూడా ఈ ఫిక్స్డ్ ఆయిల్లో ఉన్నటువంటి ఫ్యాటీ యాసిడ్స్. దీస్ ఆర్ ద మెయిన్ కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్. ట్రైగ్లిజరైడ్స్ అంటాం వీటిని. ట్రైగ్లిజరైడ్స్ ఆఫ్ ద ఫ్యాటీ యాసిడ్స్, దే ఆర్ ద palmitic acid, linoleic acid, linolenic acid. These are the main active constituents present in the castor oil. So next coming to the use. What is the use of the castor oil? Already we know that మనం తెలుసుకున్నాం. ఏ కేటగిరీలో చదువుతున్నాం? లాక్సేటివ్ కేటగిరీలో చదువుతున్నాం. కాబట్టి కాన్స్టిపేషన్ ట్రీట్మెంట్ లో లాక్సేటివ్ కు ఉపయోగపడేదే మన castor oil. This is the second drug. Next esophageal. Third crude drug is esophageal. Esophageal అని పిలవచ్చు, esophageal, esophagula and these are the synonyms for this. So esophageal అనేది these are the seeds. ఈ సీడ్స్ ని దేనికి యూస్ చేస్తాం, ఎక్కడి నుంచి వస్తుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో బయాలజికల్ సోర్స్ ఏంటి? దీస్ ఆర్ ద మెయిన్ సీడ్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద మెయిన్ ప్లాంటాగో ఓవేటా అనేటువంటి ప్లాంట్ నుంచి వస్తాయి. ప్లాంటాగో ఓవేటా. సో మరి ఈ ప్లాంట్ దేనికి సంబంధించింది? ఫ్యామిలీ ఇస్ ద ప్లాంటాజినేసియే ఫ్యామిలీ. ప్లాంటాజినేసియే ఫ్యామిలీకి సంబంధించినదే మన ఈసోఫాగల్ సీడ్స్. సో ఈ ఈసోఫాగల్ అనేది మెయిన్ కాన్స్టిట్యూయెంట్స్ ఏం కలిగి ఉన్నాయి? సో ఈసోఫాగులర్ సీడ్స్ లో మ్యూసిలేజ్ ఉంటుంది. ఇందాక అలోలో మనం ఏం కలిగి ఉన్నాయని చెప్పాం? గ్లైకోసైడ్స్ ఉన్నాయి. క్యాస్టర్ ఆయిల్లో ఫిక్స్డ్ ఆయిల్స్ ఆర్ ట్రైగ్లిజరైడ్స్ ఉన్నాయి. మెయిన్ అవి గుర్తుపెట్టుకోవాలి. కాన్స్టిట్యూయెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ టైప్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్స్ అనేవి ఉంటాయి. సో అవి మన డిసీజ్ ట్రీట్లో యూజ్ అవుతాయి కాబట్టి అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈసోఫాగల్లో మ్యూసిలేజ్ ఉంటుంది. ఆ మ్యూసిలేజ్ అనేది మనం ఎప్పుడైతే ఈసోఫాగల్ని తీసుకున్నప్పుడు ఆ మ్యూసిలేజ్ అనేది మన ఇంటెస్టైన్లో మన వాటిని ఉబ్బినట్టుగా అయిపోయి మనకు కావాల్సినటువంటి అది ఆస్మోసిస్ని ప్రొడ్యూస్ చేసి మనకేమొస్తుంది? లాక్సేటివ్ ఎఫెక్ట్. అంటే కాన్స్టిపేషన్ ట్రీట్ చేయడానికి, ఆ బోవెల్ని బయటికి పంపించడానికి, ఆ ఫీకల్ మ్యాటర్ని బయటికి పంపించడానికి ఈ సీడ్స్ అనేవి ఉపయోగపడతా ఉంటాయి. కాబట్టి ఈసోఫాగల్ ద బయాలజికల్ సోర్స్ ఈస్ ప్లాంటాగో ఓవేటా. ఈ ఏ ఫ్యామిలీ? ప్లాంటాజినేసియే ఫ్యామిలీ. మరి ఇట్ కంటైన్ ద మ్యూసిలేజ్. దట్ మ్యూసిలేజ్ మెయిన్ యాక్టివ్ కాన్స్టిట్యూయెంట్ ఈజ్ ఆ ప్లాంటాజిన్. ప్లాంటాజిన్ అనేటువంటి కాన్స్టిట్యూయెంట్ అనేది మెయిన్ గా కలిగి ఉంటుంది. ఎమోడిన్, రేహిన్ అనదర్ కాన్స్టిట్యూయెంట్స్ కూడా ఉంటాయి మెయిన్ గా ఉండేటువంటి కాన్స్టిట్యూయెంట్స్. మెయిన్ గా మరి వాట్ ఈస్ ద యూజ్? ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ద లాక్సేటివ్, బల్క్ లాక్సేటివ్ కిందికి వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ డ్రగ్ ఈజ్ సెన్నా.
వెరీ వెరీ ఇంపార్టెంట్ డ్రగ్ ఈస్ ద సెన్నా లీవ్స్. సోనాముఖి ఆకులు అంటాం తెలుగులో. సో సెన్నా, మరి దీస్ ఆర్ ద లీవ్స్. మరి ఎక్కడి నుంచి వస్తాయి? ఇట్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద dried leaves of the plant is known as the Cassia angustifolia. Cassia angustifolia belonging to the family Leguminosae family. లెగ్యుమినేసియే ఫ్యామిలీకి సంబంధించినటువంటిది. దట్ ఈస్ ద సెన్నా లీవ్స్, క్యాషియా, సోనాముఖి ఆకు, తంగేడి చెట్టులు, ఇదొక స్పీసీస్ అండి. సో ఇది మెయిన్గా ఏం చేస్తూ ఉంటుంది, మనం లీవ్స్ని పౌడర్ చేసి కాన్స్టిపేషన్ ట్రీట్మెంట్లో యూస్ చేస్తూ ఉంటాము. ఎక్కడి నుంచి వస్తుంది? దాని బయలాజికల్ సోర్స్ ఏంటిది? ఇట్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద డ్రైడ్ లీవ్స్ ఆఫ్ ద ప్లాంట్ ఈజ్ నోన్ యాజ్ క్యాషియా అంగస్టిఫోలియా ఫ్యామిలీ, లెగ్యుమినేసియే ఫ్యామిలీకి సంబంధించింది. సో మరి దీంట్లో ఏముంటాయి కాన్స్టిట్యూయెంట్స్? మెయిన్గా సెన్నోసైడ్స్ అనేవి ఉంటాయి. సెన్నోసైడ్ ఏ, సెన్నోసైడ్ బి, సెన్నోసైడ్ సి, సెన్నోసైడ్ డి అనేటువంటి కాన్స్టిట్యూయెంట్స్ అనేవి ఉంటాయి. దే ఆర్ ద గ్లైకోసైడ్స్. మెయిన్గా వాటిని ఏమంటాం? గ్లైకోసైడ్స్ అంటాము. ఆ గ్లైకోసైడ్స్ అనేవి మెయిన్గా ఉంటాయి. ఆ గ్లైకోసైడ్సే సెన్నోసైడ్స్ మెయిన్ యాక్టివ్ కాన్స్టిట్యూయెంట్స్. సెన్నోసైడ్ ఏ, బి, సి, డి అనేటువంటి కాన్స్టిట్యూయెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఆ కాన్స్టిట్యూయెంట్సే దీంట్లో ఉన్నటువంటి క్యాషియా అంగస్టిఫోలియాలో ఉండేటువంటి కాన్స్టిట్యూయెంట్స్. మరి ఏంటి యూజ్? ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అ లాక్సేటివ్ ఆర్ బల్క్ పర్గేటివ్ అని కూడా అనొచ్చు. ఒక్కోసారి కన్ఫ్యూజ్ చేయడానికి లాక్సేటివా పర్గేటివ్ అని అడుగుతారు. సో రెండు ఈక్వలే, కొంచెమే డిఫరెన్స్. సో లాక్సేటివ్, పర్గేటివ్, కెథారెటిక్ అనే 3 యాక్షన్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ డోసేజ్. సో కొంచెం ఎక్కువ డోస్ ఉంటే లాక్సేటివ్, కొంచెం తక్కువ డోస్ పర్గేటివ్, మరీ లో డోస్ అయితే క్యాథారెటిక్ యాక్షన్ అంటాం. సో ఈ క్యాస్టర్ ఆయిల్ అనేది కెథారెటిక్ యాక్షన్ కూడా ఉంటుంది. ఇవి మాత్రం బల్క్ పర్గేటివ్ యాక్షన్, రిమైనింగ్ కూడా లాక్సేటివ్ యాక్షన్. పర్గేటివ్ అండ్ లాక్సేటివ్ అన్నా కూడా మీరు టిక్ పెట్టాల్సి ఉంటుంది అక్కడ. సో కాబట్టి ఈ 4 డ్రగ్స్ మరి వీటిని ఎలా ఐడెంటిఫై చేస్తాం? సెన్నా అనుకోండి గ్లైకోసైడ్స్ కాబట్టి ఏం కెమికల్ టెస్ట్ ఉంటుంది? బ్రాంట్రాగర్ టెస్ట్ అనేది ఉంటుంది. సెన్నోసైడ్స్ కాబట్టి అందులో ఉన్నటువంటి గ్లైకోసైడ్స్ ని ఐడెంటిఫై చేయడం కోసం అని చెప్పేసి అంటే మెయిన్గా దానికి చేసేటువంటి టెస్ట్ నేమ్ ఈజ్ ద బ్రాంట్రాగర్ టెస్ట్. మాడిఫైడ్ బ్రాంట్రాగర్ టెస్ట్. ఓ గ్లైకోసైడ్స్, సి గ్లైకోసైడ్స్ 2 రకాలుగా ఉంటాయి. సో ఈ రెండింటిని కన్ఫర్మేషన్ కోసం మెయిన్గా సెన్నాలో యూజ్ చేసేటువంటి టెస్ట్ ఏంటిది? బ్రాంట్రాగర్ టెస్ట్ అంటాము. సో రిమైనింగ్ అన్ని గ్లైకోసైడ్, దీంట్లో ఫిక్స్డ్ ఆయిల్స్ కాబట్టి ఫ్యాటీ యాసిడ్స్ కి మెయిన్గా లిబర్మెన్ బూచర్డ్ టెస్ట్ అని ఉంటుంది ఫ్యాటీ యాసిడ్స్ చేయడం కోసమని. దీంట్లో మ్యూసిలేజ్ ఉంటుంది కాబట్టి మ్యూసిలేజ్ అదే మెయిన్గా ఉండేటువంటిది స్వెల్లింగ్ కెపాసిటీ, స్వెల్లింగ్ ఇండెక్స్ ద్వారా దీన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. దీంట్లో కూడా గ్లైకోసైడ్సే కాబట్టి మనం మామూలుగా చేసేటువంటి బ్రాంట్రాగర్ టెస్ట్ అండ్ మాడిఫైడ్ బ్రాంట్రాగర్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఉందండి. ఇక్కడ ఎలోకి, సెన్నా రెండింటిని కూడా ఉండేటువంటి గ్లైకోసైడ్సే ఉంటాయి. మరి దీంట్లోనేమో ఓ గ్లైకోసైడ్స్ అండ్ సి గ్లైకోసైడ్స్. అందుకని దీనికి బ్రాంట్రాగర్ టెస్ట్ చేస్తే అలోకి మాడిఫైడ్ బ్రాంట్రాగర్ టెస్ట్ అనేవి చేస్తూ ఉంటారు. సో ఈ 4 డ్రగ్స్ అనేవి కూడా మనకి లాక్సేటివ్ కేటగిరీకి సంబంధించినటువంటి డ్రగ్స్. ఇప్పుడు లాక్సేటివ్స్ అంటే కాన్స్టిపేషన్ ట్రీట్మెంట్లో యూజ్ చేస్తాం. దాంట్లో ఎగ్జాంపుల్ ఎలో, క్యాస్టర్ ఆయిల్, ఇసఫాగల్, సెన్నా. సో ఎలో ఎక్కడి నుంచి వచ్చింది? అలో బార్బడెన్స్ నుంచి వచ్చింది. లిలియేసి ఫ్యామిలీ. గ్లైకోసైడ్స్ అలోయిన్, అలో ఎమోడిన్ ఉంటుంది, బార్బలోయిన్ ఉంటుంది, లాక్సేటివ్గా యూజ్ అవుతుంది. క్యాస్టర్ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది? సీడ్స్ అనేవి క్యాస్టర్ సీడ్స్ నుంచి, రిసినస్ కమ్యూనిస్ నుంచి వస్తుంది ప్లాంట్. అండ్ బిఫోర్బియేసి ఫ్యామిలీ మెయిన్గా ఏముంటాయి? ఫిక్స్డ్ ఆయిల్స్ ఉంటాయి. మెయిన్గా పామెటిక్ యాసిడ్, లెనోలిక్ యాసిడ్, స్టీరిక్ యాసిడ్, రిసినోలిక్ యాసిడ్. రిసినస్ కమ్యూనిస్ కాబట్టి యాక్టివ్ కాన్స్టిట్యూయెంట్ రిసినోలిక్ యాసిడ్ అనేది మెయిన్గా ఉంటుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద యూజ్ అంటే లాక్సేటివ్ లేదా పర్గేటివ్గా లేదా కెథారెటిక్గా యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇసఫాగల్. మరి ఇవి సీడ్స్కి సంబంధించినవి. ఇవి ఎక్కడి నుంచి వచ్చింది? ప్లాంటాగా ఓవేటా నుంచి వస్తుంది. బిఫోర్బియేసిఏ ఫ్యామిలీకి సంబంధించింది. ఇందులో మెయిన్గా మ్యూసిలేజ్ ఉంటుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్సో యూస్డ్ as the bulk laxative or purgative. Next one is the senna.
మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మెయిన్గా సో సెన్నోసైడ్స్, మెయిన్గా సెన్నా లీవ్స్ నుంచి వస్తుంది. క్యాషియా అంగస్టిఫోలియా ఫ్యామిలీ, లెగ్యూమినేసి ఫ్యామిలీకి సంబంధించింది. దీంట్లో ఉన్నటువంటి గ్లైకోసైడ్స్ సెన్నోసైడ్స్ అంటాము. ఆ సెన్నోసైడ్స్ 4 కేటగిరీస్లో ఉన్నాయి. సెన్నోసైడ్ ఏ, సెన్నోసైడ్ బి, సెన్నోసైడ్ సి అండ్ సెన్నోసైడ్ డి అనేటువంటివి ఉంటాయి. దీని యూజ్ ఏంటిది? బల్క్ లాక్సేటివ్ ఆర్ బల్క్ పర్గేటివ్ అని కూడా అనొచ్చు. సో వీటిని ఐడెంటిఫికేషన్ కూడా చెప్పుకున్నాం. బ్రాన్ ట్రాగర్ టెస్ట్, మోడిఫైడ్ బ్రాన్ ట్రాగర్ టెస్ట్, అలాగనే బ్రూచర్స్, లిబర్మెన్ బ్రూచర్ టెస్ట్, వీటి ద్వారా మనం వీటిని ఈ కాన్స్టిట్యుయెంట్స్ ని ఐడెంటిఫై చేసి డిసీజెస్ ని మెయిన్గా ఏ డిసీజ్ బోవెల్ ట్రీట్ అంటే కాన్స్టిపేషన్ ట్రీట్మెంట్ లో దీన్ని యూజ్ చేయొచ్చు. ఇది ఫస్ట్ కేటగిరీ ఆఫ్ ద డ్రగ్స్. Next one is next topic is cardiotonics. Cardiotonics. Here మీకు 2 terms కనిపిస్తున్నాయి. Cardiotonic. Cardio means heart. Tonic means increase the force of contraction or muscle strength. Heart muscle strength ని ఇంక్రీజ్ చేసేటువంటి డ్రగ్స్ ని ఏమంటాం? కార్డియోటానిక్స్. అంటే హార్ట్ మజిల్ మెయిన్గా మయోకార్డియం ఫోర్స్ ఆఫ్ కాంట్రాక్షన్ అనేది మెయిన్గా ఉంటుంది. సో దాన్ని ఇంక్రీజ్ చేసేటువంటి డ్రగ్స్ కార్డియోటానిక్స్గా పనిచేస్తాయి. ఈ కేటగిరీలో మీకు 3 డ్రగ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద డిజిటాలిస్, అర్జునాబార్క్, థర్డ్ వన్ ఈజ్ స్క్విల్. మనం ఈ 3 డ్రగ్స్ గురించి ఈరోజు నేర్చుకోవాలి. కార్డియోటానిక్స్ కేటగిరీ కింద లాక్సేటివ్లో 4 డ్రగ్స్ తెలుసుకున్నాము. కార్డియోటానిక్స్లో 3 డ్రగ్స్ గురించి తెలుసుకుంటాం. సో డిజిటాలిస్ మరి ఏంటిది? ఇది డిజిటాలిస్ అనేది కార్డియోటానిక్. మీకు ఇందాకే చెప్పాను ఎలా. సో ఈ ఎగ్జాంపుల్స్ తెలిస్తే మనకి యూజ్ రాయడం ఈజీ. యూజ్ అనేది మెయిన్గా ఈ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు డిజిటాలిస్ యూజ్ ఏంటి అని క్వశ్చన్ అడుగుతారు. అడిగినప్పుడు ఏంటి? వెంటనే కార్డియోటానిక్ అనేది గుర్తొచ్చేస్తుంది. ఎందుకు? ఆల్రెడీ మన టైటిలే కార్డియోటానిక్. దాని కింద కేటగిరీలో ఈ డ్రగ్స్ ఉన్నాయి కాబట్టి డిజిటాలిస్ అనేది ఇప్పుడు కార్డియోటానిక్ కేటగిరీ కింద వస్తుంది. అర్జునోబార్క్ యూజ్ ఏంటి అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? కార్డియోటానిక్ అండ్ ఆస్ట్రింజెంట్ అని కూడా అంటాం. నెక్స్ట్ స్క్విల్. ఈ స్క్విల్ అనేది కూడా కార్డియోటానిక్ కిందకే వస్తుంది. సో ఈ ఎగ్జాంపుల్స్ తెలిసినప్పుడు యూజ్ రాయడం అనేది అంటే టైటిల్ తెలిస్తే ఫస్ట్ దీని యొక్క డెఫినేషన్, ఎగ్జాంపుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దాని తర్వాతనే మనం బయాలజికల్ సోర్స్ కానీ ఫ్యామిలీ కానీ కాన్స్టిట్యుయెంట్స్ నేర్చుకుంటే యూజ్ రాయడం చాలా ఈజీగా అవుతుంది. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద డిజిటాలిస్. మరి డిజిటాలిస్ అనేది ఎలా ఉంటుంది? బట్ ఈస్ దిస్? ఈ డిజిటాలిస్ అనేది లీవ్స్. డిజిటాలిస్ మరి వేర్ ఇట్ ఈస్ అప్టైన్ బయాలజికల్ సోర్స్ ఏ ప్లాంట్ నుంచి వస్తుంది అంటే డిజిటాలిస్ అప్టైన్ ఫ్రమ్ ద డిజిటాలిస్ పర్పూరియా లేదా డిజిటాలిస్ లాంతా అనే ప్లాంట్ నుంచి వస్తుంది. Digitalis purpurea belonging to the family Scrophulariaceae. Scrophulariaceae ఫ్యామిలీ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. డిజిటాలిస్ అనేటువంటిది ఏ ప్లాంట్ నుంచి వస్తుంది అంటే డిజిటాలిస్ పర్పూరియా అనేటువంటి ప్లాంట్ నుంచి వస్తుంది. అలాగని దానికి ఫ్యామిలీ ఏంటిది? స్క్రోఫులారియేసియే అనేటువంటి ఫ్యామిలీ. సో మరి మెయిన్ కాన్స్టిట్యుయెంట్స్ ఏమున్నాయి? మరి డిజిటాలిస్లో కార్డియక్ గ్లైకోసైడ్స్ ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ యూస్డ్ యాజ్ ద కార్డియోటానిక్. సో కార్డియక్ గ్లైకోసైడ్స్ అంటున్నాం. మరి కార్డియక్ గ్లైకోసైడ్స్ ఏంటివి? అవి కార్డియక్ గ్లైకోసైడ్స్ అండ్ పర్పూరియా గ్లైకోసైడ్స్ ఏ, బి, సి, డి అనేటువంటి ఈ గ్లైకోసైడ్స్ మెయిన్గా కలిగి ఉంటాయి. కార్డియక్ గ్లైకోసైడ్స్ ఎస్పెషల్లీ. సో ఆ కార్డియక్ గ్లైకోసైడ్స్ ఎగ్జాంపుల్ మెయిన్ కాన్స్టిట్యూయెంట్, యాక్టివ్ కాన్స్టిట్యూయెంట్ ఈస్ ద డిగాక్సిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద డిగాక్సిన్. digitoxin, Gitoxin. So these are the main active constituents. సో డిగాక్సిన్ కార్డియోటానిక్ మనకు ఇంజెక్షన్స్ కూడా బయట అవైలబుల్గా ఉంటాయి. హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు మెయిన్గా ట్రీట్మెంట్ ఏంటిది అంటే ఈ డిగాక్సిన్ ఇంజెక్షన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. కార్డియోటానిక్ అనమాట. అది మెయిన్గా ఆ ఫోర్స్ ఆఫ్ కాంట్రాక్షన్ని మజిల్ యొక్క స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేస్తాయి కాబట్టి వాటిని కార్డియోటానిక్స్ అంటున్నాం. టానిక్ మనం టానిక్ తాగేది స్ట్రెంగ్త్ రావడం కోసమే. అందుకోసమని ఇప్పుడు ఇక్కడ హార్ట్కి స్ట్రెంగ్త్ వస్తుంది కాబట్టి వీటిని కార్డియోటానిక్ అంటాం. ఇట్ ఇంక్రీజెస్ ద ఫోర్స్ ఆఫ్ కాంట్రాక్షన్ ఆఫ్ ద హార్ట్. సో హార్ట్ మజిల్
మజిల్ స్ట్రెంగ్త్ ని ఇంక్రీజ్ చేస్తాయి కాబట్టి వాటిని ఈ డిగాక్సిన్ అవి ఏంటివి కాన్స్టిట్యుయెన్సీ మెయిన్ గా అదేంటి డిగాక్సిన్, డిజిటాక్సిన్, జిటాక్సిన్ అనేటువంటి కార్డియక్ గ్లైకోసైడ్స్ ఉంటాయి. ఇవి కాకుండా పర్పూరియా గ్లైకోసైడ్ ABCD అనేటువంటివి కూడా ఉంటాయి. సో మెయిన్ యూజ్ ఏంటి ఇప్పుడు డిజిటాలిస్ యూజ్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ద కార్డియోటానిక్ యూజ్ ఈజీగా రాసేయచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద అర్జున బార్క్. సో అర్జున బార్క్ అంటున్నాను. మరి ఈ అర్జున బార్క్ డిజిటాలిస్ ఏమో లీవ్స్, ఇదేమో బార్క్ నుంచి వస్తుంది. సో సోర్స్ లో మెయిన్ అదే అనమాట. సో అర్జున బార్క్ ఎక్కడి నుంచి వస్తుంది మరి? ఇట్ ఈస్ అబ్టైన్ ఫ్రమ్ ద టర్మినేలియా అర్జున. టర్మినేలియా అర్జున అటువంటి ప్లాంట్ నుంచి వచ్చేటువంటిది అర్జున బార్క్. మెయిన్గా ఉండేది అర్జున బార్క్. సో కాంబ్రిటేసియే ఫ్యామిలీ. కాంబ్రిటేసియే ఫ్యామిలీ మెయిన్గా ఉంటుంది. సో దీంట్లో కూడా ఉన్నటువంటి కాన్స్టిట్యుయెంట్స్ ఏముంటాయి మెయిన్గా? సో కార్డియక్ గ్లైకోసైడ్స్ మెయిన్ ఉంటాయి కాబట్టి కార్డియోటానిక్ గా, ఆస్ట్రింజెంట్ గా కూడా ఉపయోగపడతా ఉంటుంది. ఆస్ట్రింజెంట్ అంటే ఏంటిది? విచ్ ప్రిసిపిటేట్ ద ప్రోటీన్స్. ఏ కాంపౌండ్ అయినా ప్రోటీన్స్ ని ప్రిసిపిటేట్ చేసేటువంటి ఆ ప్రాసెస్, ఆ పదాన్ని టర్మినాలజీని ఆస్ట్రింజెంట్ అంటాము. అలాంటి ప్రాసెస్ లో కూడా లెదర్ ఇండస్ట్రీలో మెయిన్ గా యూజ్ చేస్తూ ఉంటారు ఆస్ట్రింజెంట్ పర్పస్ లో. కాబట్టి అర్జున బార్క్ అనేది కార్డియోటానిక్ గా ఉంటుంది. అర్జునిలిక్ యాసిడ్ అనేది యాక్టివ్ కాన్స్టిట్యూయెంట్. అర్జునిలిక్ యాసిడ్ అనేది మెయిన్ కాన్స్టిట్యూయెంట్ ఉంటుంది. సో ఇట్ ఈస్ మరి గోల్డెన్ బీటర్ టెస్ట్ అంటాం దీన్ని ఐడెంటిఫికేషన్ చేయడం కోసమని. అదే డిజిటాలిషన్ అయితే ఐడెంటిఫై చేయడం కోసమని బ్రాన్-ట్రాగర్ టెస్ట్, కార్డియక్ గ్లైకోసైడ్స్ ని చేసేటువంటిది మెయిన్ గా బ్రాన్-ట్రాగర్ టెస్ట్ ఉంటుంది. అలాగనే కిల్లర్ కిలానీ టెస్ట్, ఎస్పెషల్లీ డిజిటాలిస్ కి చేసేది కిల్లర్ కిలానీ టెస్ట్. ఎందుకు? కార్డియక్ గ్లైకోసైడ్స్ ఉంటాయి. ఇందాక కూడా బ్రాన్-ట్రాగర్ టెస్ట్ చేసాం సెన్నాలో. సో దేనికి? అది మెయిన్ గా అది ఉండేటువంటిది సాపోనిన్ గ్లైకోసైడ్స్, అలా డిఫరెంట్ గ్లైకోసైడ్స్ ఉంటాయి. సో దాంట్లో మెయిన్ గా ఇక్కడ మాత్రం కార్డియక్ గ్లైకోసైడ్స్ ఉంటాయి డిజిటాలిస్ లో, అవే డిగాక్సిన్, డిజిటాక్సిన్ అవి. సో దీన్ని ఐడెంటిఫై చేయడం కోసమని కిల్లర్ కిలానీ అనేటువంటి కెమికల్ టెస్ట్ ద్వారా మనం వీటిని ఐడెంటిఫై చేయొచ్చు. అదే అర్జున అయితే గోల్డెన్ బీటర్ టెస్ట్ అనేది ఉంటుంది. సో గోల్డెన్ బీటర్ స్కిన్ టెస్ట్ అంటాం. దాని ద్వారా ఈ టర్మినేలియా అర్జునాలో ఉన్నటువంటి కాన్స్టిట్యూయెంట్ అయినటువంటి అర్జునిలిక్ యాసిడ్ ని మనము కనుక్కోవచ్చు, ఐడెంటిఫై చేయొచ్చు. ఆ కాన్స్టిట్యూయెంట్ మాత్రమే మనకి యూజ్ అవుతా ఉంటుంది యాక్టివ్ గా. ఏంటిది? కార్డియోటానిక్ గా. ఆల్రెడీ యూజ్ మనకు తెలిసిందే కాబట్టి ఆస్ట్రింజెంట్ గాను కార్డియోటానిక్ గా ఇది యూజ్ అవుతా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ డ్రగ్ ఈజ్ స్క్విల్. ఈ కేటగిరీలో థర్డ్ డ్రగ్ స్క్విల్ అంటాం. మరి ఇది స్లైసెస్ గాను బల్బ్ గాను అవైలబుల్ గా ఉంటుంది. ఇదేమో లీవ్స్ గా అవైలబుల్ గా ఉంటే ఇదేమో బార్క్ గా ఉంటుంది. ఇది స్లైసెస్, మన వెల్లుల్లి ఎలా ఉంటుంది బల్బ్ లాగా అలా ఉన్నటువంటి దాన్ని స్క్విల్ అంటాం. మరి స్కిల్ అనేది ఏంటిది? అర్జీనియా ఇండికా అనేటువంటి ప్లాంట్ నుంచి వస్తుంది. లిలియేసియే ఫ్యామిలీకి సంబంధించినటువంటిది. సో మరి దీంట్లో సిల్లారిన్స్, కార్డియక్ గ్లైకోసైడ్స్ మెయిన్ కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయి. అవేంటిదంటే సిల్లారిన్ A and B and C and G మెయిన్ గా ఉండేటువంటివి. సో వాటిని కూడా కార్డియక్ గ్లైకోసైడ్స్ అంటాము. సో ఈ స్క్విల్ కూడా కార్డియోటానిక్ గా యూజ్ అవుతా ఉంటుంది. ఎందుకు? ఆల్రెడీ కార్డియక్ గ్లైకోసైడ్స్ ఉన్నాయి కాబట్టి. సో మెయిన్ గా ఇది కార్డియక్ హార్ట్ యొక్క స్ట్రెంగ్త్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఫోర్స్ ఆఫ్ కాంట్రాక్షన్ ని, అంటే బ్లడ్ ని పంప్ చేయడం, ఫోర్స్ ఆఫ్ కాంట్రాక్షన్ ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద స్క్విల్. ఇలా కార్డియోటానిక్ కేటగిరీలో 3 డ్రగ్స్ చదువుకున్నాం. వన్ ఈజ్ ద డిజిటాలిస్, అర్జున బార్క్, స్క్విల్. సో అలాగని లాక్సేటివ్ లో 4 డ్రగ్స్ చదువుకున్నాం. వన్ ఈజ్ ద ఎలో, క్యాస్ట్రాయిల్, ఇసఫాగల్ and senna. So 4 and 3, 7 drugs. One is the laxative category and another one is the cardiotonic category.